హాయ్ అండి, మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చినాము. అదే గడి ఊర్లలో రాజుల్లో పాతకాలంలో ఉన్న ఇల్లులు అనమాట. అంటే రాజుల కాలంలో ఉన్న ఇల్లులు, రాళ్ళ గోడలు, మట్టి గోడలు, రాళ్ళ మెట్లు ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. అంటే ఊర్లోనే ఉన్నాం కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. దాని లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏముంటుంది అని చెప్పేసి చూడలేదు. సరే, ఇక్కడ బయట బొడ్డ దగ్గర హోమం జరుగుతుంది. అది జరుగుతున్న టైంలో అక్కడ ఇంకా ఎవరు రాలేదు, కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మేము కొంతమంది పిల్లలు, నేను, మా తమ్ముడు, అక్క వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళము చూడడానికి అని చెప్పి లోపలికి వచ్చినాము. ఓకే, మీరు కూడా చూడండి. అక్కడ స్టెప్స్ దాని నుంచి పైకి ఎక్కొచ్చాడు. పైన ఇల్లే ఉండదు, బుర్జులు ఉంటాయి అప్పుడు రజాకారులు వచ్చినప్పుడు. అరే ఏమున్నారా, మీరున్నారా? మీకు అట్లా మించి దయ్యాలు ఉన్నాయా? దుగుట్లు 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 కాదు, దుగుడు దుగుడు. మెల్లిగా రండి. చూడండి, దీన్ని ఏమంటారు? వన్ సైడ్ బుర్జా. ఇలాంటి 4 ఉంటాయి, 4 దిక్కులు. ఇది ఒకటే బుర్జ్. ఇది మేము ఆ మెట్లెక్కి పైకి వచ్చినాము. పైకి వచ్చిన తర్వాత ఇల్లు కనిపించింది అనమాట. ఇది పాతకాలంలో రాజులు ఉన్న కాలంలో, లేకపోతే దాని తర్వాత వల్ల ఉన్న ఇల్లులు అనమాట. చాలా పాతకాలం కూడా ఇల్లులు కదా, అన్నీ కూలిపోయి ఉట్టి గోడలే మిగిలినాయి అనమాట. అవి కూడా పెద్ద వర్షాలు వచ్చిందంటే అవి కూడా కూలిపోతాయి. ఇంకా అక్కడేదో ఉంది. హలో, గడి హంటింగ్. ఏమున్నారాడా? మెట్లున్నాయి మీరికేదో అలా మెట్లున్నాయి లోపల. మీకే కనుక ఇక్కడ మెట్లున్నాయి చూడండి. అక్కడికే ఎండింగ్. లోపల మెట్లున్నాయి, పోదామని ట్రై చేస్తున్నాం కానీ పిల్లలు గబ్బిలాలు ఉన్నాయని చెప్పేసి అది బయటకు వచ్చి భయపెట్టిస్తున్నారు. అందుకని రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. పైకి మెట్లు ఉన్నాయి, రాళ్ళ మెట్లు పైకి. కానీ అంటు నుంచి ఎంట్రన్స్ బయటికి వెళ్తుంది కానీ అక్కడ వీలుగా లేదు, చెట్టు అడ్డం ఉంది అక్కడ మెట్లున్నాయి అన్నమాట. పిల్లలందరూ పైకి వెళ్ళారు. సరే, మేము కూడా వెళ్ళి చూద్దాం అనుకునేసరికి వెళ్ళిన పిల్లలు ఏమన్నారంటే అక్కడ చీమలు ఉన్నాయని అన్నారు. అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఇది చూడాలంటే ఒక రోజు అంతా టైం పడుతుంది, చాలా పెద్ద ఉంది. కానీ అంత మన టైం లేకుండే వచ్చేసాం. అది బురుజు, అది దొర ఇల్లు. ఇంకేంది ఇక్కడ దొర ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లోకి వెళ్ళాం, భయం. ఇదో దొరది, ఇంకో కాడ ఇంకో దొరది ఉంటుంది. ఇల్లు అలా దొరసారి చచ్చిపోయింది, వెళ్ళట్లేదు. అందుకే పోవట్లేదు, భయం. పోతే ఎమ్మడొస్తుందేమో అని. లోపల మొత్తం చీకటి ఉంది. నాకు చెప్పకుండా గట్టి వద్ద మొత్తం వయసు అంతా తీసుకోండి అవుతుంది. గడి, విఆర్ ఇన్ గడి, మా ఊరి గడి. ఏ హాయ్ చెప్పండి పిల్లలు. ఈ రోజుకి ముగిస్తున్నాము, ఇంకా చాలా ఉంది తిరగాల్సింది కానీ పోతలేము, చాలా పని ఉంది. చెప్పండి పిల్లలు, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఓకే అండి, గడి ముచ్చటైతే ఇంతే. ఈ గడి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.